ఉన్నదన్నట్టు ఓపెన్ హార్ట్. దీన్ని మనం దేవుని పిల్లలంగా సాధన చేయాలి. ఇంతవరకు ఆదాం రక్తాన్ని బట్టి ఒకవేళ మనం ఆ తత్వాన్ని కలిగి ఉంటే దాన్ని మనలో నుండి తొలగించుకోవాలి, నిర్మూలన చేయాలి. ఈ వేషధారణ కప్పిపుచ్చేటువంటి వ్యవహారాలు నా నుండి తీసే తండ్రి. నేను దీన్ని అసహించుకుంటున్నానయ్యా, యథార్థంగానే నేను ఉండాలనుకుంటున్నానయ్యా. అరుదుగా తగులుతారు మనకు కొంతమంది. తేడా పడితే నాదే పొరపాటు అంటారు. నేనే తేడా పడ్డాను, దీనికి ఎవరినో నిందించడం నాకు ఇష్టం లేదు, నేనే పొరపాటు పడ్డా, ఈ తప్పు నాదే అంట. అలాంటి హృదయం కలిగిన వారు దేవునికి చాలా ఇష్టలు. ఒకవేళ మనుషులకు వాళ్ళు ఇష్టలు కాకపోవచ్చు, ఉన్నదన్నట్టు మాట్లాడేవాడు యథార్థవాది లోక విరోధి. ఉన్నదన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడితే, ముక్కుసూటిగా వ్యవహరిస్తే, యథార్థంగా ఉంటే కొంతమందికి నచ్చదో. ఏం బాధ వాగులో పడి నాకెందుకు. మీ విషయంలో మీరైనా మనందరం కూడా యథార్థంగా ఉండే జీవితాన్ని సాధన చేయాలి. తేడా పడితే మనమే తేడా పడ్డామని ఒప్పుకోవాలి, కానీ అవతల వాళ్ళు ఎవడో తేడా అని, అందువల్ల నేను ఎట్లా అయ్యానని ఎవడి మీద సాకులు వేయకూడదు. అవే తంత్రములంటే మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మనం వెతుక్కునే దారులను తంత్రములు అంటారు. సింపుల్గా బయటపడటానికి వేసుకునే దారుడు. ప్రతివాడు తంత్రగొట్టే తన సహోదరుని కొంపముంచును. ఇదేంటో తెలుసా? పక్కవాడి యొక్క భార్యని, సంబంధించినటువంటి వస్తువుల్ని, పొలములను, లేకపోతే ఇంకొక దాన్ని పొరుగువాని దాన్ని స్వతంత్రించుకోవడానికి తంత్రాలు వెతుక్కోవటం కూడా ఉంది. అవతల వాడి కొంప నిలువున ముంచేస్తాడనమాట తంత్రగొట్టు. వాడికి అర్థం కాదు. కొంప ముంచడం అంటే ఏంటో తెలుసా? వాడి కాపురాన్ని తీసేస్తాడు. ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా, వీని ఇల్లాలు ఇంకొకరిని వశం అయిపోతే ఇల్లు దీపం మారిపోయినట్టేగా. కాపురాలు నిలువునా తీసిన వాళ్ళు ఉన్నారు, పచ్చని కాపురాలు నిప్పులు పోసిన వాళ్ళు ఉన్నారు, ఒకని భార్యను మరొకడు వశం చేసుకున్న చరిత్రలో ఉన్నాయి. ఇది తప్పు అన్నందుకే యోహాను తలగొట్టారు. ఇదేందో హేరోదుకు రావాల్సిన బాధ హేరోదియాకు వచ్చింది. అది యెజబెల్ ఆత్మ ఎఫెక్ట్లే, గతంలో చెప్పా. స్తోత్రం. పొరుగువాడు కలిగి ఉన్న దాన్ని పొందుకోవడానికి వాని భార్య దగ్గర నుంచి సమస్తం తంత్రాలు వెతుక్కుంటారు కొంతమంది దురాశపరులు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై ఒకరి జీవితాన్ని తీసుకొని నువ్వు వేసుకుంటే ఎంతవరకు నువ్వు వర్ధిల్లుతావు? ఒక కుటుంబాన్ని ఆర్పి మళ్ళా ఒకరు కుటుంబానికి పొందుకుంటే నువ్వు ఎంతవరకు దానిలో మనుగడ సాగిస్తావు? ఎంతవరకు దీవించబడతావు? వర్ధిల్లో